ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. సోషల్ మీడియాలో తనకు సంబంధించి ఎన్ని కామెంట్లు వచ్చినా డోంట్ కేర్ అంటూ తప్పుకుపోయే సాయి పల్లవికి కోపం వచ్చింది. ఆమె గురించి ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ల పట్ల ఫైర్ అయింది. మితిమీరితే తాట తీసేస్తాను బ్రో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేసింది. ఇంతకీ సాయి పల్లవి ఎందుకంత ఎమోషనల్ అయింది? డి డాన్స్ షోలో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి అంచెలంచెలుగా సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చాలా సౌమ్యమైన అమ్మాయిగా పేరుంది. అయితే కొంతమంది సోషల్ మీడియా పులుల కారణంగా ఆమె సహనం సంపులో పడిపోయింది. మీకు తెలుసు కదా, సాయి పల్లవి బాలీవుడ్ లో నిర్మాణం అవుతున్న రామాయణ సినిమాలో సీతగా నటిస్తుంది. సాయి పల్లవి ఈ సినిమా కోసం తన చాలా అలవాట్లను మార్చుకున్నదన్న ప్రచారం మొదలైంది. సీత పాత్ర పోషిస్తున్నందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని వార్తలొచ్చాయి. పూర్తిగా వెజ్ మాత్రమే తింటోందన్నది ఆ వార్త సారాంశం. ఆ వార్తల వరకు పెద్దగా పట్టించుకొని సాయి పల్లవి వాటికి కంటిన్యూషన్ గా ఇతర దేశాలకు షూటింగ్లకు వెళ్లే సమయంలో కూడా ఆమె తన తోటి కొందరు అంటగాలను కూడా విమానం ఎక్కించేసి తీసుకుపోతుందన్న వార్తలు చూసి ఆమె కడుపు మండిపోయింది. అప్పటిదాకా కామెంట్లు చూసి కామ్గా పెదవి విరిచే సాయి పల్లవి ఒక్కసారిగా ఫుల్ ఫైర్ అయింది. మీరు రాస్తున్న వార్తలు ఎంత చెత్తవైనా పట్టించుకోలేదు, నాకంత తీరిక కూడా లేదు. అయితే పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైన తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఇక సహించే ఓపిక నాకు లేదు. ఆ వార్తలు పెట్టే సోషల్ మీడియా వీరుల మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా, జైల్లోకి తోయిస్తా. ఈ విషయంలో మీరు సాయి పల్లవిలో ఉండే ఇంకో కోణం చూస్తారంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసింది. ఆమె పెట్టిన పోస్టు చూసి డంక్ అయిపోయిన కొందరు సోషల్ మీడియా రాక్షసులు పోస్టులు తీసేశారు. మరికొందరు సాయి పల్లవి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ గొనుక్కుంటున్నారట. ఏదేమైనా సీతమ్మ నువ్వు మంచి స్టెప్పే తీసుకున్నావమ్మా అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతిస్తున్నారు.